హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బటర్ఫ్లై హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇది 2 లేయర్ ఫ్రాక్. అది కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మామూలుగా నార్మల్గా బాడీ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. నేనైతే చూపించట్లేదు. ఇది ఎలా మార్క్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. ఆర్మ్ హోల్, నెక్ డీప్ అలాగే మార్క్ చేసుకున్నాను. ఈ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఈ మూల నుంచి కిందికి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మిగతా ఆర్మ్ హోల్ అలాగే చెస్ట్, వేస్ట్ అన్నీ కూడా మార్క్ చేసేసుకున్నాను మెజర్మెంట్స్ని బట్టి. ఇప్పుడు పైనుంచి డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది 12 ఏళ్ల ఫ్రాకు, అందుకని ఈ డౌన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. చూడండి, పైనుంచి మనకి షోల్డర్ దగ్గర మనకి ఖర్చు అనేది ఉండదు. ఈ హ్యాండ్స్కి పైనుంచి ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా కింద మార్క్, అక్కడి నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. యువతల వైపు ఆర్మ్ హోల్ వైపు కూడా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఇలా ఒక కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ రెండు మార్కులను కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. మధ్యలో 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకుని ఈ మార్క్ని ఇలా వంపు వచ్చేలా కలిపేసుకోవాలి. ఇది ఇక్కడ ఆర్మ్ హోల్ వైపు వరకు కలిపేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్తో కరెక్ట్గా కలిసిపోయే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇది చిన్న పాప ఫ్రాక్ కాబట్టి షోల్డర్ నుంచి ఇక్కడ కింది వరకు లెంత్ అనేది 3.5 ఇంచెస్ తీసుకున్నాను. అదే నెక్ విడ్త్ ఎక్కువ ఉందనుకోండి, ఈ డీప్ కూడా కొంచెం పెరుగుతుంది. చూడండి, మన నెక్ ఎంత డీప్ ఎక్కువైతే ఈ డీప్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం షోల్డర్ దగ్గర నుంచి ఈ డీప్ అనేది తీసుకోవాలి. ఇది కట్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి. చూడండి, మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి ఫ్రిల్స్ కోసం. దీనికి క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది ఎంత లెంత్ కట్ చేసుకోవాలంటే మన షోల్డర్ దగ్గర 3.5 మార్క్ చేసాం కదా, ఈ హ్యాండ్స్ అనేవి ముందు బాడీ పార్ట్ నుంచి వెనక బాడీ పార్ట్ వరకు వస్తాయి కంటిన్యూస్గా. షోల్డర్ దగ్గర కుట్ట అనేది ఏమీ పడదు. ఈ మార్జిన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ముందు వైపు 3.5 ఇంచు, బ్యాక్ సైడ్ 3.5 ఇంచు, మొత్తం 7 ఇంచెస్ అవుతుంది. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ కుట్టినప్పుడు దానికి ఒక 1/2 ఇంచు మార్జిన్ పోతుంది. అలాగే బాడీ పార్ట్కి యాడ్ చేసినప్పుడు బాడీ పార్ట్కి ఒక 1/2 ఇంచు మైనస్ అవుతుంది. మొత్తం కలిపి 1 ఇంచు, ఫ్రంట్ ఒక 1 ఇంచు ఎక్కువ కావాలి, అలాగే బ్యాక్ సైడ్ కూడా 1 ఇంచు ఎక్స్ట్రా కావాలి. అందుకని చెప్పి 7 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఈ ఫ్రిల్స్కి ఎక్కువ క్లాత్ ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా శారీ పన్నా వచ్చి దానికి డబల్ ఫోల్డ్ చేసుకుని అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్కి అక్కడక్కడ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. చూడండి, కింది వైపున ఖర్చులన్నీ సమానంగా ఉండేలా చూసుకోవాలి. 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ చివరి వరకు కూడా 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ మార్కులన్నీ కలుపుకుంటూ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒకవైపు హ్యాండ్కి, ఒక హ్యాండ్కే వస్తుంది ఈ క్లాత్ మొత్తం. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడవు వచ్చిందో హ్యాండ్ అనేది. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అవి చాలా ఒత్తుగా పెట్టేసుకోవాలి. ఇవి మొత్తం కూడా 2.5 ఇంచెస్ విడ్త్లో రావాలి ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా. చూడండి, ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా, ఒక హ్యాండ్ కట్ చేశాను కదా, సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి 2 లేయర్ ఫ్రాకు. ఈ ఫ్రాక్ గ్యారా లెంత్ వచ్చేసి 28 ఇంచెస్. దానికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం గ్యారాకి 3 చోట్ల మొత్తం ఖర్చు కావాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ 2 భాగాలు చేసుకోవాలి. 31 ఇంచెస్ని సగం చేసుకుంటే 15.5 ఇంచెస్ వస్తుంది. ఒక్కొక్క లెంత్ వచ్చేసి, ఒక్కొక్క ఫ్రిల్ పార్ట్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా 15.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడక్కడ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. చూడండి, 4-5 మడతలు వేసాం అనుకోండి, వంకర టింకర్లుగా వస్తుంది. ఏ లేయర్కి ఆ లేయరు ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా గేరా కోసం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి లెంత్ని బట్టి. చూడండి, ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. సమానంగా ఉండేలా చూసుకోవాలి లేయర్స్ అన్నీ కూడాను. చూడండి, మొత్తం కట్ చేసేసాను. ఇవి ఒకదానికొకటి యాడ్ చేసేసుకుని కింద పైన కూడా 2 వైపులా కూడా పీకో చేయాలి. అప్పుడు యాడ్ చేసుకోవాలి ఫ్రాక్కి. ఫ్రాక్ కట్ స్టిచ్చింగ్ అనేది సింపుల్గా చూపించేస్తాను. చూడండి, ఫ్రిల్స్ హ్యాండ్స్ ఎట్టా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. బాడీ మొత్తం చూపించట్లేదు. నేను ఇంతకు ముందే ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. దీనిలో ఇంపార్టెంట్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ కాబట్టి అవి మాత్రమే చూపిస్తున్నాను. హ్యాండ్స్కి ఒకవైపున ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనకి షోల్డర్ విడ్త్ ఎంత ఉంది, 2.5 ఇంచెస్ ఉంది. ఆ 2.5 ఇంచెస్లో వచ్చేలా మాత్రమే ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలంటే చాలా ఒత్తుగా దగ్గరగా పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి. చూడండి, ఇంతే రావాలి మొత్తం క్లాత్ అంతా కూడా. ఈ మధ్యలో
సరిపోయేలా చూసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా సరిపోయింది కదా! ఇలా పెట్టుకోవాలి ఫ్రిల్స్. ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇంకొక సైడ్ ఉంది కదా! ఇలా ఇక్కడ కూడా పెట్టేశాను నేను చూడండి. 2 వైపులు పెట్టేసిన తర్వాత ఇలా వస్తాయి. ఇలా ఫోల్డ్ అవుతాయి హ్యాండ్స్ అనేవి. బుట్టలాగా చాలా బావుంటాయి ఫ్రాక్‌కి ఈ హ్యాండ్స్ అనేవి. ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే కొందరికి నచ్చదు. దీనికి అందుకని కింద లైనింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. సాటిను, కాటన్ ఒకదానికొకటి యాడ్ చేసేసి ఈ హ్యాండ్‌కి 2 వైపులా కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా యాడ్ చేసుకుని తర్వాత బాడీ పార్ట్‌కి యాడ్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌పరెంట్‌గా వేసుకోలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండదు. మనకి షోల్డర్ దగ్గర స్ట్రాంగ్‌గా కూడా ఉంటది. ఇలా యాడ్ చేసిన తర్వాత బాడీ పార్ట్‌కి యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ లైనింగ్ వేయటం వల్ల చాలా బొద్దుగా నిలబడుతుంది. ఇక్కడ షోల్డర్ విడ్త్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్‌లో ఈ కుచ్చులనేవి యాడ్ చేసుకోవాలి. లైనింగ్ వైపు పెట్టుకొని మంచి వైపు ఫ్రిల్స్ మంచి వైపు వచ్చేసి పైకి పెట్టాను. ఇది గమనించండి. లేదంటే ఉల్టా వేశారనుకోండి మీకు లైనింగ్ వైపు ఈ హ్యాండ్స్ మంచి వైపు అనేది ఎళ్తది. చూడండి లైనింగ్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బాడీ పార్ట్‌కి కూడా అంటే బ్యాక్ సైడ్ బాడీ పార్ట్‌కి కూడా ఇంకొక సైడ్ హ్యాండ్స్ అనేవి యాడ్ చేసేయాలి. చూడండి 2 వైపులా 2 బాడీ పార్ట్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ నేను కింద పెట్టేశాను. షైనింగ్ వచ్చేసి అంటే మంచి వైపు పైకి పెట్టాను మెయిన్ క్లాత్‌ది. దానిపైన ఈ లైనింగ్ పెట్టాను చూడండి. హ్యాండ్స్ అనేవి లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి మధ్యలో వచ్చాయి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఖర్చులనేవి అస్సలు కనపడవు. లోపల కానీ, పైకి కానీ అసలు ఖర్చులనేవి కనపడవు. చాలా నీట్‌గా ఉంటది. ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఆర్మ్ హోల్ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తో ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి షేప్ ఎలా అయితే తిరుగుతుందో సేమ్ అదే విధంగా తిప్పుకోవాలి. కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా! అవి డ్యామేజ్ అవ్వకుండా అంటే మనకి కుట్టు కిందికి రాకుండా చూసుకుంటా కుట్టాలి. ఈ షేప్ ఎలా ఉందో అలా తిప్పుకుంటా కుట్టాలి. లేదంటే ఇక్కడ షేప్ అనేది పాడైపోతది. మనకి ముందు బాడీ పార్ట్ వైపున పాడైపోతది. అంటే షేపు పాడైపోతే బాగోదు కదా! ఆ కర్వ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా తిప్పుకుంటూ కుట్టుకుంటేనే మనకి కర్వ్ చక్కగా కనపడుతది. షేప్ చక్కగా నిలబడుతది. ఈ మిగతా బాడీ పార్ట్ అంతా కూడా ఇలా తిప్పుకుంటూ కుట్టాలి. ఈ కర్వ్ వచ్చింది కదా! ఆ కర్వ్ ఎలా అయితే తిరుగుతుందో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కుట్టేటప్పుడు మనం యాడ్ చేసే కుట్టు ఉంది కదా! అది కనపడకుండా కుట్టుకోవాలనమాట. ఆ కుట్టు మీదే వేసుకుంటే మనకి పైకి కనపడదు. వేస్ట్ అనేది కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే తిప్పుకోవటానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు తిప్పేసాను చూడండి. ఎక్కడా కూడా ఖర్చులనేవి కనపడవు. ఇంకొక బాడీ పార్ట్ కూడా నేను ఇలాగే యాడ్ చేసేసాను. పైన నేను ఫ్రిల్స్ యాడ్ చేస్తున్నాను. ఈ కర్వ్ చుట్టూ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అంటే ఒక 3 ఇంచెస్ విడ్త్‌తో పట్టి కట్ చేసుకొని దానికి 2 వైపులా పీక్ వచ్చేసేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను. ఖర్చు దగ్గర కుచ్చులనేవి పెట్టట్లేదు. ఎందుకంటే మనకి ఖర్చులో వెళ్ళిపోతది కాబట్టి అక్కడ కుచ్చులు అవసరం లేదు. 2 ఇంచెస్ వదిలిపెట్టి అక్కడి నుంచి చిన్న చిన్న కుచ్చులు అంటే ఒకటి నా వైపు ఫోల్డ్ చేస్తున్నాను. ఒకటి మిషన్ వైపు ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి మొత్తం కుచ్చులన్నీ పెట్టేసిన తర్వాత చాలా బాగుంది కదా! ఇలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల చాలా అందంగా ఉంది. ఇప్పుడు బాడీ పార్ట్‌కి గేరా యాడ్ చేసుకోవాలి. దీనికి మెయిన్ క్లాత్ ఇప్పుడు యాడ్ చేయట్లేదు. పైన పెడతాను కుచ్చులనేవి. అందుకని ఇప్పుడు సాటిన్ యాడ్ చేసుకోవాలి. సాటిన్ షైనింగ్ వచ్చేసి కింది వైపు అంటే బాడీ వైపు ఉండేలా చూసుకొని పైనుంచి యాడ్ చేసేసుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు ముందు సాటిన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి కుచ్చుల పైనుంచి పెట్టుకోవాలి. కుచ్చుల పార్ట్ నేను ఒకదానికొకటి యాడ్ చేసేసుకొని అంటే పీసులు వస్తాయి కదా! అవి ఒకదానికొకటి యాడ్ చేసేసి 2 వైపులా కూడా పీకొచ్చేసేసాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ వచ్చేసి ఇలా బాడీ వైపు తిప్పుకొని ఇక్కడ కాటన్ లైనింగ్ యాడ్ చేసామనుకోండి మనకి చెస్ట్ దగ్గర అంటే వేస్ట్ దగ్గర మనకి ఖర్చులనేవి బయటికి కనపడకుండా చాలా నీట్‌గా ఉంటది. ఓవర్‌లాక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి నీట్‌గా వచ్చేస్తుంది. ఖర్చులనేవి ఎక్కడ కనపడట్లేదు. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వేస్ట్ దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు లైనింగ్ యాడ్ చేశాను కదా! సాటిన్ లైనింగ్ దాని మీద కుట్టుపడాలి. సాటిన్ లైనింగ్ యాడ్ చేయడానికి ఏసిన కుట్టు మీదే ఇప్పుడు ఫ్రిల్స్ వచ్చేలా చూసుకోవాలి. ఒక పావించు బాడీ పార్ట్ మీదకి వెళ్ళాలి ఇవి కుచ్చులనేవి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక 2 ఇంచెస్ ప్లెయిన్‌గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతది కాబట్టి అక్కడ ఫ్రిల్స్ అనేవి అవసరం లేదు. దాని తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. నేను 2 వైపులా కూడా పెట్టేసాను. ఇంకొక వైపు కూడా ఫ్రిల్స్ పెట్టేసాను సేమ్ ఇదే విధంగా. ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలిపెట్టాను. ఆ 2 ఇంచెస్ చూసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సైడ్ స్టిచెస్. వేస్ట్ దగ్గర కూడా అంతే. ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత మన లైనింగు, మెయిన్ క్లాత్ అన్నీ కూడా ఇలా లైన్‌గా పెట్టుకోవాలి. ఎక్కడ ముడతలనేవి లేకుండా ఒక 3 ఇంచెస్ కిందకి ఇలా కుట్టేసుకొని వదిలేసేయాలి.
ఇక్కడి నుంచి కిందికి మళ్ళీ మెయిన్ క్లాత్‌కి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే సైడ్ స్టిచెస్ ఎప్పుడన్నా ఊడతీయాలనుకుంటే మనకి టైట్ అయితే ఊడతీసుకోవచ్చు. ఇలా కుట్టుకుంటే అవకాశం ఉంటది. రౌండ్‌గా కలిపేసామనుకోండి మనకి ఊడతీసుకునే అవకాశం ఉండదు. లూజ్ అయితే మళ్ళీ ఇంకో స్టిచ్ ఏసుకునే అవకాశం ఉండదు. ఇలా వేసుకుంటే మనకి లూజ్ అయితే మళ్ళీ ఒక కుట్టు వేసుకోవచ్చు. టైట్ అయితే ఒక కుట్టు ఊడదీసుకోవచ్చు. అలాగే సాటిన్‌కి వేసుకోవాలి. అలాగే కాటన్‌కి కూడా వేసేసాను. ఈ పైనుంచి ఖర్చు దగ్గర ఇంకొక 2 కుట్లు వేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటే ఎప్పుడన్నా ఊడ తీసుకోవటానికి ఉంటాయి. చివరి వరకు వేసుకోవాలి. కింద 3 ఇంచెస్ వరకు కుట్టాను కదా క్రాస్ అక్కడి వరకు మాత్రమే వేసుకోవాలి. ఇలా ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రిల్స్ అనేవి ఒక లేయర్ మాత్రమే యాడ్ చేశాను. ఆ లేయర్‌కి ఇంకొక లేయరు రౌండ్‌గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ దగ్గర ఎలా అయితే యాడ్ చేశానో సేమ్ అదే విధంగా కింది వైపు నుంచి ఇంకొక లేయర్ రౌండ్‌గా యాడ్ చేసుకోవటమే నేనిది మీకు చూపించట్లేదు. వీడియో పెద్దదయిపోతదని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకోవటమే వేస్ట్ దగ్గర చూపించాను కదా! సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.